అట్లాంటిది వాళ్ళు ఆపారు కాబట్టి 60-70% క్రెడిట్ వాళ్ళకి వస్తుంది. ఆపేయడందుకోసం చాలా రోజుల నుండి ఇక్కడ ప్రజల్లో ఇలాంటి ఫీలింగ్ ఉంది, సెంటిమెంట్ ఉంది అనేటటువంటిది ఆ ప్రభుత్వం నోటీస్కి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళలో తెలుగుదేశం ఉంది, వైసీపీ ఉంది, జనసేన ఉంది. అందరినీ ఒప్పుకోవాలి మనం. కానీ ఒకటి సార్, లాజికల్ గా ఒక డౌట్, నిజంగా కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంది, ప్రైవేటీకరణ చేయకుండా త్వరలో ఒక ప్యాకేజ్ ప్రకటిస్తామంటే ముందు బాబు గారు లేదంటే టీడీపీ సంబంధించిన నాయకులు లేదంటే జనసేన ఎవరొకరు ప్రకటించి ఉండేవారు. కానీ ఎప్పుడు ఆ తరహా ప్రకటన రాలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడిన సందర్భం లేదు. విశాఖలో మోడీ పర్యటన సమయం కూడా ఆ రోజు కూడా ఏమన్నా మాట్లాడతారేమో అని అనుకుంటే వామపక్షాలు అక్కడ హడావుడి చేసినా సరే సైలెంట్ గా ఉన్నారే తప్ప ఎలాంటి ప్రకటన చేయలేదు. తర్వాత అనూహ్యంగా ఈ ప్రకటన రావడం, దీని వెనక ఏదైనా రాజకీయం ఉందా? ఇందులో రాజకీయం కాదు, వాళ్ళకి ఇక్కడ స్థానిక నాయకులకి ఎవరికి కూడా ఆ మాట అనే ధైర్యం చాలలేదు. ఎందుకంటే వీళ్ళు అడిగినప్పుడు ఇదివరకు దాని లాసెస్ చూపెట్టి మీరు భరిస్తారని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వాలు భరించడానికి ఎవడూ సిద్ధంగా లేవు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 5,000 కోట్లు 10,000 కోట్లు ఇట్లా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి ఏం మురుగుతుంది? వచ్చే లాభం వస్తే రేపు పొద్దున విశాఖ స్టీల్ ప్లాంట్కి వెళ్తుంది, కానీ ప్రభుత్వానికి ఏం రాదు కదా, రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి వీళ్ళు ఎవరు ధైర్యం చేయలే. అది కాబట్టి వీళ్ళకి సంబంధించి అడగటం వరకే ఉంటుంది, కానీ డెసిషన్ మేకింగ్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్. ఈ ముద్ర వీళ్ళు వేసుకుంటారు కాబట్టినే, మేమంటారు కాబట్టినే వీళ్ళకి ఎవరికి అందకుండా